బట్ ఇక్కడ పద్మజ గారి కేసు చూస్తే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి ఎందుకు వచ్చింది సార్ క్యాన్సర్? ఈ కేసు గురించి సందర్భంగా వీ వేర్ ఏబుల్ టు ఐసోలేట్ సమ్ థింగ్స్ లైక్ లెడ్ లెవెల్స్ అండ్ ఒక స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ ఉండేది. ఎక్కడి నుంచి వస్తాయి సార్ అవి? ఇది మైటోకాండ్రియా నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ తర్వాత న్యూక్లియస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మై ప్రైమరీ ఫోకస్ ఇస్ టు క్లీన్ అప్ ద కార్బోరేటర్. అంటే ఫస్ట్ అసలు చెత్త తీసేయాలి. ఫస్ట్ చెత్త తీసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి ఎందుకు వచ్చింది సార్ క్యాన్సర్? ఈ పేషెంట్ కి బాగా ఇప్పుడు మనం పసుపు యూజ్ చేస్తాము. పసుపు ఎట్లా యూజ్ చేస్తున్నాము? వీఆర్ యూజింగ్ యాజ్ ఎ పౌడర్. వీఆర్ లాల్ మిర్చి వాట్ ఎవర్ ఇస్ ఎట్ బ్రాండెడ్ తీసుకుంటున్నాము. దట్ ఎల్లో పసుపులో లెడ్ ఇస్ యాడెడ్ టు మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్. అయితే పొడి పసుపు కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. కిచెన్ లో ఇంకే ఏమేమి ఉన్నాయి సార్? హౌస్ వైఫ్స్ హూ మేక్ దర్ కిచెన్ వెరీ క్లీన్, దే ఆర్ ఇన్ ఫర్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి ఏమైనా ఎలర్జీ వస్తుంది, లేకుంటే క్యాన్సర్ వస్తుంది. వాళ్ళు క్లీన్ ఎట్లా పెడుతున్నారు అంటే దే ఆర్ యూజింగ్ డోమెక్స్, ఫినాయిల్, హిట్ అన్ని వాడతారు. అండ్ వీళ్ళు ఎక్కువ టైం గిన్నెల్లో ఏమేమి యూజ్ చేస్తున్నాం మనం? స్టెయిన్లెస్ స్టీల్, ఒక పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ లో మనకి అంత క్వాలిటీ లేదమ్మా. మరి ఏం వాడాలి సార్? ఓన్లీ థింగ్ ఇస్ అమేజింగ్ సార్. మీ రీసెర్చ్ అండ్ మెథడాలజీ సమాజానికి ఇప్పుడు మారుతున్న కాలానికి చాలా ఉపయోగపడుతుంది డాక్టర్ సక్సేనా. Very simple way. I'm basically a radiologist. I'm not a oncologist, but I have worked in something like environmental medicine. I'm an expert in that toxicology. So I believe I'm working at cancer as a mitochondrial level. ఆ దానికి మంచి చేస్తే మా patients are happy. మామూలుగా ఏదో దురలవాట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయని మనం ఒకప్పుడు అనుకునేవాళ్ళం. కానీ ఏ అలవాట్లు లేకుండా అంతా సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా క్యాన్సర్ ఉంది అని డయాగ్నోస్ అయ్యాక కుదేలైపోతున్న కుటుంబం. అటువంటి కుటుంబం పద్మజ అండ్ శ్రీనివాస్ గార్ల కుటుంబం. వారు క్యాన్సర్ నుంచి బయటపడిన వైనం అంతా విన్నాం. కానీ వారికి చెప్పిన విషయాలు ఏంటి, వారికి క్యాన్సర్ అసలు ఎందుకు వచ్చింది, అండ్ అక్కడి నుంచి బయటపడేయడానికి డాక్టర్ సక్సేనా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ద్వారా ఏమేమి చెప్పారో తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ ఎక్స్పర్ట్ టాక్సికాలజిస్ట్ అండ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ సక్సేనా. డాక్టర్ సక్సేనా నమస్తే అండి. యా, సో లాస్ట్ టైం మీరు సుమన్ టీవీలో చాలా విషయాలు చెప్పినప్పుడు అందరూ రియాక్ట్ అయిపోయారు. ఏంటి ఇలా డైలీ వాడే విషయాలు కూడా ఇది వద్దు అది వద్దు అంటే ఎలాగా అని చెప్పేసి. బట్ ఇక్కడ పద్మజ గారి కేసు చూస్తే అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి ఎందుకు వచ్చింది సార్ క్యాన్సర్? చెప్పచ్చా మనం? వీలవుతుందా? ఒకటి చెప్తాం బా, క్యాన్సర్ ఈజ్ ఒకటి, ఇట్ ఈజ్ ఏ బాడీస్ రియాక్షన్. మనకి క్యాన్సర్ సెల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే మన బాడీ క్యాన్సర్ ఫ్లరిషింగ్ కావాలి. ఎవ్రీ వన్ రిక్వైర్స్ ఎనర్జీ. మనకి కొద్దిగా లో ఎనర్జీ ఉన్నప్పుడే గ్లూకాన్ సి వాడతాము. సో లైక్ దాట్ క్యాన్సర్ సెల్స్ ఆల్సో నీడ్ ఏ ఆల్వేస్ సమ్, ఎనీ సెల్ నీడ్స్ దట్ పర్టిక్యులర్ థింగ్. రైట్. ఇప్పుడు క్యాన్సర్ సెల్ నార్మల్ సెల్కి కొద్దిగా తేడా అనుకుందాము. నార్మల్ సెల్ ఉంటుంది కదా, గ్లూకోజ్ తాకుతుంది, ఏటీపీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు క్యాన్సర్ సెల్లో బై డిఫాల్ట్ ఆక్సిజన్ శాతం, ఇప్పుడు ఒక పెట్రోల్ బండి అనుకో, పెట్రోల్ బండిలో మనకి చేంబర్ ఉంటుంది, పెట్రోల్ వస్తుంది, ఎయిర్ ట్యాంక్ ఉంది, అలాంగ్ విత్ దట్ ఒక కార్బొరేటర్ ఉంటుంది. ఈ కార్బొరేటర్కి కొద్దిగా గమనించండి. ఈ కార్బొరేటర్ ఐ కంపేర్ విత్ మైటోకాండ్రియా ఆఫ్ ద సెల్. ఓకే. మైటోకాండ్రియా ఇస్ ఎ పవర్ హౌస్, వేరస్ కార్బొరేటర్ ఆల్సో ఇస్ ఏ కైండ్ ఆఫ్ క్లెన్జింగ్ ఉంటుంది. ఈ కార్బొరేటర్లో కచరా వచ్చేస్తే ఏమవుతుంది? పెట్రోల్ తాకుతుంది బండి. అవును. రైట్. సిమిలర్లీ ఎనీ నార్మల్ సెల్లో మైటోకాండ్రియాలో మనకి కచరా వస్తుంది. కచరా గాలి నుంచి, ఏ వాటర్, ఎయిర్, అన్ని పొల్యూషన్ బేసికలీ. దానివల్ల కొద్దిగా థింగ్స్, కొన్ని హెవీ మెటల్స్ అని ఈ మధ్య ఎక్కువ ఫోకస్ చేశాము. ఈ కేస్ గురించి సందర్భంగా వీ వేర్ ఏబుల్ టు ఐసోలేట్ సమ్ థింగ్స్ లైక్ లెడ్ లెవెల్స్ అండ్ ఒక స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ ఉండేది దీనిలో. పద్మజ గారికి లెడ్ లెవెల్స్ ఎక్కువ, లెడ్ అండ్ స్ట్రాన్షియం లెవెల్స్ ఎక్కువ. సో దానికి వీ హ్యావ్ డాక్యుమెంటెడ్. ఎక్కడి నుంచి వస్తాయి సార్ అవి? ఇది వాటర్ నుంచి అనుకుంటున్నాం మేమైతే, మోస్ట్లీ వాటర్ నుంచి. తర్వాత హైదరాబాదీ బిర్యానీ ఆల్సో హ్యాస్ గాట్ లెడ్. అవునా? అవునండి. somewhere lot of things. Why biryani has lead, sir? No, there is I'll give you all the colors are added. ఇప్పుడు మనం పసుపు యూజ్ చేస్తాము. పసుపు ఎట్లా యూజ్ చేస్తున్నాము? we are using as a powder. we are లాల్ మిర్చి వాట్ ఎవర్ ఇస్ ఎట్ బ్రాండెడ్ తీసుకుంటున్నాము. దట్ ఎల్లో పసుపులో లెడ్ ఇస్ యాడెడ్ టు మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్. అది కన్జ్యూమ్ అయిపోతుంది అండ్ వీఆర్ ఇన్ టు ఏ బైట్. మనం ఏమనుకుంటాం, పసుపు యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పి ఎక్కువ వేసేసుకుంటాం. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ క్యాచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ నౌ, బికాస్ దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్
ఆ వేరియబుల్స్ ఏమున్నాయి, ఎక్కడున్నాయి? మనకి వాటర్ సోర్స్ ఉంది, ఫుడ్లో ఏమేమి, ఆల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆర్ ఏ స్లైట్లీ ఏ డిఫరెంట్ థింగ్. నాట్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ దిస్ వన్, బట్ సమ్వేర్ మనకి ఎప్పుడైనా ఇది స్టార్ట్ అయింది, కన్వీనియన్స్ ఫుడ్స్ వచ్చినాయి, అక్కడ నుంచి మొదలైంది కథ. ఆల్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, రెడీ టు ఈట్ యూస్ ఫుడ్స్ అండ్ ఆల్ దట్, దట్స్ అ బిగ్ ఇష్యూ. ఈ కేసులో షీ ఈజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ ప్యూర్ బ్రాహ్మిన్, నాన్ వెజ్ వేస్తే టచ్ చేయదు. షీ వాజ్ ఫ్రమ్ కర్ణాటక, మోస్ట్లీ ఫ్రమ్ హైదరాబాద్, వెంట్ టు కర్ణాటక. దే యూజ్ వెరీ గుడ్ ఘీ ఆల్సో, రైట్? అండ్ మాకు ఏమని, బికాస్ ఆఫ్ ద రేడియేషన్ ఆర్ సంథింగ్, పాపులరీ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద నోన్ కాజ్. ఒక ఎక్స్రేస్ ఎక్కువ తీసుకుంటే కూడా రావచ్చు. ఈ క్యాన్సర్ ఆవిడకి వచ్చిన క్యాన్సర్. అవునండి. ద అదర్ థింగ్ ఈజ్ ద ఐడిన్ డెఫిషియన్సీ. ఒక ఐడిన్ అని నార్మలీ ఇది ముఖ్యం ఉంది. ఇంతకుముందు మనము అనుకున్నాము ఐడైజ్ సాల్ట్ ఉంది, ఇది ఉన్నాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. దేహంలో ఒక క్లోరిన్ ఎక్కువ అయిపోతే, సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ క్లోరిన్ ఫ్రమ్ ఏ వాటర్ షవర్లో క్లోరిన్ ఎక్కువ వస్తుంది. అండ్ ఈ మధ్య బ్రోమిన్ కూడా ఒక ఇంపార్టెంట్ మినరల్ అండి. క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఒక ఫ్లూయిడ్ టేబుల్లో ఉంటుంది. సో బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు మీరు బ్రెడ్ కూడా తీసుకుంటారు కదా, టు యాడ్ ద షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ద బ్రెడ్, బ్రోమిన్ ఈజ్ యాడెడ్. ఇప్పుడు మీరు బట్టలకి ఇప్పుడు క్రీస్ అవసరమా? ఇప్పుడు మనం ప్యాంట్ ఆర్ వాట్ ఎవర్ వీఆర్ వియరింగ్, క్రీస్ అవసరం లేదు, బికాస్ బ్రోమినేటెడ్ ఫ్లోరోకార్బన్స్ ఆర్ యాడెడ్ ఇన్ టు దట్ టు మేక్ ఇట్ రింకిల్ ఫ్రీ. ఈ బట్టల డిటర్జెంట్లోనా లేకపోతే బట్టల్లోనే? బట్టల తయారీలో ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, మనకి క్రీసే అవసరం లేదు, ఎందుకు క్రీస్ చేయాలి? రింకిల్ రెసిస్టెంట్ దిస్ వన్. సో దీనివల్ల బ్రోమిన్ శాతము ఎక్కువ, క్లోరిన్ శాతం బాడీలో ఎక్కువ అయిపోతే ఐడిన్ తగ్గిపోతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద థైరాయిడ్. సో ఇవన్నీ వచ్చి ఉంటాయి పద్మజ గారికి? తప్పకుండా. ఎనీ క్యాన్సర్ పేషెంట్ ఉంది కదా, చెత్తకుండి ఉంది లోపల, లాట్ ఆఫ్ టాక్సిన్స్ ఉన్నాయి దానిలో. సో వై ఐ వాస్ గివింగ్ యూ దట్ రిలేషన్ అబౌట్ పెట్రోల్ బండి, దిస్ వన్ ఈజ్ దట్ వన్ థింగ్, మైటోకాండ్రియా దానిలో ఇది స్టక్ అవుతుంది. సంథింగ్ లైక్ కార్బోరేటర్లో కచరా వచ్చేసింది, దెన్ యూ స్టార్ట్ టేకింగ్ మోర్ పెట్రోల్. లైక్ దాట్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ దిస్ పర్టిక్యులర్ థింగ్, క్యాన్సర్ సెల్స్లో నార్మల్ సెల్ క్యాన్సర్కి ఎక్కువ తేడా లేదు. It is mainly the mitochondria according to us integrative medicine doctors, whereas conventional medicine sees only nucleus as a big issue and they think that this is the only thing which is causing that. Oka danlo maaku one catch undi, we believe that mitochondria nunchi start aitundi, akkada tarvata nucleus kuda affect aitundi. So my primary focus is to clean up the carburetor. అంటే ఫస్ట్ అసలు చెత్త తీసేయాలి, తీసి ట్రిగ్గర్స్ తీసేయాలి. ఫస్ట్ చెత్త తీసేసి కొద్దిగా యూ ఇంప్రూవ్ ద ఆక్సిజనేషన్ పార్ట్ ఇన్ దాట్, దెన్ వాట్ ఈస్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ ఒక ఉన్నాయమ్మా, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గ్లైకాలసిస్, ఎనరోబిక్ గ్లైకాలసిస్, ఏరోబిక్ గ్లైకాలసిస్, ఒక ఆక్స్ఫాజ్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ అ ఫర్మెంటేషన్. క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫర్మెంటేషన్ ఆఫ్ ద గ్లూకోజ్. ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే సెల్కి ఏమేమి ఉన్నాయి, ఒకటి ఆక్సిజన్ ఉంటుంది, ఒక గ్లూకోజ్ వస్తుంది, అండ్ ప్రాపర్ మైటోకాండ్రియా ఉంటే అన్ని ఆక్సిజన్. దానివల్ల మంచి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్కి 38 ATPs ఫామ్ అవుతుంది ప్రాపర్ ఆక్సిజన్. ఇప్పుడు ఏం కథ అయింది, ఆల్ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్ అండ్ ఆల్ దాట్, ఆక్సిజన్ లేదు బాడీలో, ఆక్సిజన్ ఉంది బట్ యూజ్ కావట్లేదు అక్కడ. తర్వాత ఆ మైటోకాండ్రియా ఉంది కదా, మైటోకాండ్రియా అంటే జల్లెడు ఉంటుంది, మైటోకాండ్రియా కూడా సంథింగ్ లైక్ ఎ స్టేమ్ కార్బోరేటర్, right? That is not able to function properly. So cell has to survive. It is a survival mechanism of the cell. So it goes into some other mode. ఇప్పుడు మనం పెట్రోల్ మోడ్ నుంచి సిఎన్జి మోడ్కి వెళ్తున్నాం కదా, అట్లా ఇట్ గోస్ ఇన్ టు ద అదర్ మోడ్ కాల్డ్ ఫ్యాకల్టేటివ్ ఎనరోబోసిస్. ఈ టాక్సిన్స్ ట్రిగ్గర్స్ అనేది మీరు అనేది ఒక పసుపులోంచి రావచ్చు, మనం వేసుకునే బట్టల్లోంచి రావచ్చు, అండ్ అలాగే ఎనీ కలర్డ్. ఇప్పుడు మనం మ్యాట్రెస్లో పడుకుంటాం తల్లి, ఆ మ్యాట్రెస్ ఏమున్నాయి దానిలో, పీబీడీస్ అని దే కీప్ ఎక్స్ట్రీటింగ్ అండ్ ఆల్ దట్ త్రూ అవుట్. మన కాటన్ పర్పు ఈజ్ ద బెస్ట్ పర్టిక్యులర్ థింగ్ నౌ. అట్లీస్ట్ యూ హ్యావ్ టు నౌ స్టార్ట్
ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ ద ఇండస్ట్రీ, బట్ స్టిల్ దెర్ ఇస్ ఇష్యూస్. సో అన్ని మనం మనకి అవుట్ గ్యాసింగ్ లేదండి. మనకి రూమ్లో వెన్ ఎవర్ వీఆర్ లివింగ్ ఇన్ దట్ 2 BHK 3 BHK బబుల్లో వీఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ద విండోస్ అండ్ ఆల్ దాట్. ఆక్సిజన్ దెర్ ఇస్ అ బిగ్ మిస్మ్యాచ్ ఉంది. సో ఈ కేసెస్ వీ బిలీవ్ దిస్ ఇస్ సమ్హౌ ఎర్రర్ అవుతుంది మెటబాలిజంలో. ఆ ఎర్రర్ అయిపోయి మల్టిప్లై బై ద టైమ్ ఇట్ ఫార్మ్స్ ఐ థింక్ వీ ఫీల్ ఇట్స్ ఎ ట్యూమర్. అలా ట్యూమర్ ఫామ్ అయ్యి మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పి చాలా ధైర్యం చెప్పి అంటే వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి. whenever we see a cancer patient, we have to look at the mind body medicine. We have to see whom are accompanying the patients. The husband was always there throughout. ఈ టైంలో ఇట్ ఈస్ డిఫికల్ట్. 1 time 2 times వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవ్రీ 360 degrees చూడాల్సి ఉంటుంది. You have to look at the diet, you have to look at the acid base balance, you have to working on the ఒక ఇమ్యూనిటీ. మనము ఒక కవచం ఇచ్చాడు దేవుడు. దెర్ ఇస్ అ కవచం and we forget about that. That's the immune system. We had to replenish the immune system. And ippudu somewhere I was talking to some of the women's college yesterday. I was asking what is the new applied nutrition valke. What is the biggest villain? They said it's cholesterol. The biggest villain in the diet is not cholesterol, it is the sugar. అందుకే ఆవిడ్ని వైట్ రైస్ తగ్గించేమన్నారా మీరు? పర్ఫెక్ట్ అమ్మా. వైట్ రైస్లో మనకి కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇది ఒక షుగర్కి గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ అవుతుంది. అందరికీ డయాబెటిక్స్కి చెప్తున్నాం కదా, నాకు డోంట్ ఈట్. సో వాట్ ఈస్ సో బిగ్ ఇన్ క్యాన్సర్? అదే ఆవిడ అదే చెప్పారు, వైట్ రైస్ తగ్గించేయమన్నారు, ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్ వద్దన్నారా, కొన్ని పులుపు తినొద్దన్నారు. లేదు, షీ హ్యాడ్ సమ్ ఎలర్జీస్ లైక్ ఎనీథింగ్. షీ యూస్ టు గెట్ మైగ్రేన్ వితౌట్ ఎనీ రీజన్. ఒక సంబడి పర్ఫ్యూమ్ వేరే పేషెంట్ వస్తే ఇఫ్ షీ సిట్టింగ్ బిసైడ్స్ హర్, షీ యూస్ టు గెట్ దట్ మైగ్రేన్ హెడేక్స్. అండ్ చాలా మెడిసిన్స్ అయితే షీ వాజ్ నాట్ ఏబుల్ టు టేకప్ అనమాట. సో దాట్స్ ద కైండ్ ఆఫ్ వెరీ వీక్ ఎలర్జిక్. సో అదే అడిగాను, మీకు 12 కిలోలు తగ్గిపోయారట ఆవిడ. దే వర్ వరీడ్, ఆల్ దేర్ చుట్టూ ఉన్న వాళ్ళు అందరు వాజ్ వరీడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ గర్ల్. దెర్ వాజ్ సచ్ ఎ బిగ్ దిస్ వన్. Somehow what I believe is we need to connect with the patient amma, first of all. ఫస్ట్ పేషెంట్ తో అది కనెక్ట్ కావాలి, సిస్టమిక్ గా కాదు, మనం మనిషిగా కనెక్ట్ అవ్వాలి. And somehow they also start understanding thing, and slowly ఒక్కటే చెప్తాం, వేరే పేషెంట్స్ కూడా ఒకటే చెప్తా. ఒక చెట్టు ఉంది, చెట్టు మీద ఒక పండు ఉంది, దానికి సంథింగ్ సమ్ వచ్చింది, దెర్ ఇస్ ఎ ఇన్ఫెస్టేషన్ వచ్చింది, మామ్ ఇన్ఫెస్టేషన్ వాట్ ఎవర్. సో జస్ట్ టేకింగ్ అవుట్ ఈజ్ నాట్ ఇనఫ్. వీ హ్యావ్ టు సీ దట్ స్ప్రే కూడా చేయాలి. ఇప్పుడు ప్రజెంట్లీ వీ బిలీవ్ దట్ రూట్స్ కూడా సరిగ్గా చేయాలి. రూట్స్ చుట్టూ మన్ను ఉంటుంది కదా, దాన్ని కూడా క్లీన్ పెట్టాలి. సో దట్ కన్సెప్ట్ దే అండర్స్టాండ్ నౌ. దే లుక్ ఫర్ క్లీన్ వాటర్. దే ఆర్ somehow I can tell you my cancer patients, they are healthier than a normal person. సార్ మీరు క్లోరిన్ గురించి చెప్పారు. స్విమ్మింగ్ పూల్స్లో వెళ్తే నిండా క్లోరిన్ ఉంటుంది కదా సార్, అది స్కిన్ నుంచి అబ్జర్వ్ అవుతుందా? అవుతుంది కంపల్సరీ. సో పిల్లలు చాలా I don't go because the moment I go my eyes become red. సో ఆ క్లోరిన్ కూడా బ్యాడ్. క్లోరిన్ is absolutely bad అండి. మరి అది వ్యాధుల నుంచి కాపాడుతుంది, డిస్ఇన్ఫెక్టెంట్ అంటారు కదా. డిస్ఇన్ఫెక్టెంట్ ఫర్ సమ్ రీజన్స్. దేర్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు ఓజోనేషన్ చేస్తున్నారు, దాని నుంచి చాలా మంచిది. క్లోరినేషన్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ నాట్ డన్ ఇన్ యూఎస్ అట్ ఆల్ నౌ. ఇప్పుడు చేయదు. వీ షుడ్ ఆల్వేస్ కాపీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ యూఎస్ కదా. వై షుడ్ వి కాపీ బ్యాడ్ థింగ్స్? అదే కాబట్టి ఇప్పుడైతే ఓజోనేషన్తో అవుతుంది. సో ఇలాగ పద్మజ గారికి మీరు డైట్ చెప్పారు, డైట్ స్ట్రిక్ట్ డైట్ చెప్పి ఫాలో అయ్యి వాళ్ళ టైంకి పడుకోమని చెప్పాము. షీ హ్యాడ్ సమ్ ఇష్యూస్ విత్ హర్ some things because family lo she was, so somewhere she was worried about his daughter, what is what, and we have a counseling people also. వాళ్ళు కూడా చెప్తారు ఎక్కడ కట్ చేసేయాలి, కౌన్సిల్ అంటే స్ట్రెస్ తీసేయాలని చెప్పి. లేదు, they once they become some kind of friendly, they start opening up. They have their, so the most important thing I ask them, what is the leading question 5 years from now, what are you looking into it? లేదు నా పాప ఉంది, ఆమెకి చేయాలి. సో దట్ ఈస్, సో ఐఎమ్ గివింగ్ దెమ్ సంథింగ్ లైక్ వాట్ టు థింక్ అబౌట్. సో ఐ ఆస్ దెమ్, నో నాట్ 5 years, 10 years తర్వాత ఏం చేస్తావు చెప్పు. సో దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు, ఒక ఏమంటుంది సబ్కాన్షియస్ మైండ్లో ఒక పెట్టాలి.
See, you are going to make your papaki marriage అయిపోతుంది మంచిగా, you are going to do. So once your subconscious mind you keep on that కదా, they will do it very clearly. Stage 4 patients, they are doing better. ఆవిడ గీతా సురేష్ గారు ఎంతమందికి మంచి చేశారు ఆవిడ బ్రతకడం వల్ల? అవునండి, మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే గీతా సురేష్ గారు స్టేజ్ 4 క్యాన్సర్ నుంచి 48 hours విండో పీరియడ్ ఇచ్చినప్పటి నుంచి తిరిగి వచ్చి ఆవిడ జయించి 10 మందికి చెప్పడమే కాకుండా ఇప్పుడు వీళ్ళు కూడా ఆవిడ ద్వారా. once they came to me initially, she came later, but I saw this lady has a spark. ఈ పేషెంట్ కి బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండేది అమ్మా. The husband was not having that confidence. She was have the will to live. And somehow you have to create that. అదే కదా, even if they are not మనకి అది లేదంటే కూడా you have to create something, give some kind of vision. ఆ విజన్ మీద పనిచేస్తాం. సో ఇప్పుడు మీరు అంటున్నారు సార్, ఈ అయితే పొడి పసుపు కొనుక్కున్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి. కిచెన్లో ఇంకే ఏమేమి ఉన్నాయి సార్ ట్రిగ్గర్స్ మనకి? ఎందుకంటే పద్మజ గారు లాంటి నార్మల్ ఒక హౌస్ వైఫ్ గా నేను ఒక ఐఎమ్ జస్ట్ అబ్జర్వింగ్ సంథింగ్స్ అమ్మ. ఇట్ ఈస్ నాట్ ఎవ్రీవన్, గ్లోబల్ లేదు. ద హౌస్ వైఫ్స్ who make their kitchen very clean, they are in for problems. వాళ్ళకి ఏమైనా ఎలర్జీ వస్తుంది, లేకుంటే క్యాన్సర్ వస్తుంది. ఈ వాళ్ళు క్లీన్ ఎట్లా పెడుతున్నారంటే దే ఆర్ యూజింగ్ డోమెక్స్, ఫినాయిల్, హిట్ అన్నీ వాడతారు. అండ్ వీళ్ళు ఎక్కువ టైం ఇంట్లోనే ఉంటారు, దే ఆర్ నాట్ వర్కింగ్. సో ఇంట్లో ఉన్నప్పుడు అవుట్ గ్యాసింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్ప్రే కొట్టాము, 24 hours ఇక్కడే ఉంటుంది, అది ఎక్కడ పోదు. And you are keeping all your windows and all that, exhausted ledu. So they are the sitting ducks, and they are very very smart. Somehow కొన్ని కిచెన్ గురించి చెప్తే నేను చెప్పాలి, ఇది ఇంపార్టెంట్. ఆ గిన్నెలను ఏమేమి యూస్ చేస్తున్నాం మనం? స్టెయిన్లెస్ స్టీల్ ఒక పెద్ద ఇష్యూ. స్టెయిన్లెస్ స్టీల్ కూడా వద్దా? స్టెయిన్లెస్ స్టీల్లో మనకి అంత క్వాలిటీ లేదమ్మా. మరి ఏం వాడాలి సార్? అరే వై ఓన్లీ థింగ్ ఇస్, మీరు పచ్చి అంటే ఐఎమ్ ఆన్ ద అదర్ సైడ్, I want people to eat that raw food. That will be better if you have cancer. Oh, cancer unte raw food tinale sir? Raw food tinale. Even if you are having some family history and all that, try to see that don't deep fried and all that. వద్దు అది. దాని నుంచి కొద్దిగా కెమికల్స్ ఫామ్ అయ్యి ఎక్కడి నుంచి, లేకుంటే ఆ స్టీల్లో కూడా నిక్కల్ ఉంటుంది అమ్మా. మనకి మన స్టీల్, ఇండియాలో స్టీల్ ఉన్నాయి కదా, వండితే అది వచ్చేస్తుందా సార్ ఫుడ్లోకి? లాంగ్ ప్రాసెస్లో వస్తుందమ్మా, కంపల్సరీ వస్తుంది. దేర్ ఈజ్ మన స్టెయిన్లెస్ స్టీల్స్ ఉన్నాయి కదా, వెన్ వీ కంపేర్ విత్ ద బెస్ట్ స్టీల్స్ ఇన్ ద వరల్డ్, 1 to 10లో మనకి 3 ఉంది స్టెయిన్లెస్ స్టీల్, 3 to 4. యు ఆర్ నాట్ గోయింగ్ అప్ టు 8, 9 అండ్ ఆల్ దాట్. ఏంటి మామూలుగా కొనే స్టెయిన్లెస్ స్టీల్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్. సో 8, 9 ఎక్కడ దొరుకుతాయి? 8, 9 మన దగ్గర ఇట్ కమ్స్ విత్ ద కాస్ట్. చాలా ఎక్స్పెన్సివ్. అంత సగటున యావరేజ్గా వాడే. సో ద థింగ్ ఇస్, ట్రై టు యూజ్ యువర్ ఇండిజినస్ థింగ్స్ అన్నమాట. ఏం మట్టి కుండలు పెట్టు, మట్టి కుండలు పెట్టుకో, కాస్ట్ ఐరన్ పెట్టుకో కదా, కాస్ట్ ఐరన్ అది బెస్ట్. సో డోంట్ ప్లే విత్ ద ఫైర్ దేర్. మనకి ఎక్కువ రోస్టెడ్, ఎక్కువ వీఆర్ యూజింగ్ ఆల్ మైక్రోవేవ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ట్రై టు అవాయిడ్ దట్. ఇవన్నీ మైక్రోవేవ్ కూడా డేంజరస్ సార్? నిన్ననే వెళ్ళి కొనుక్కున్నాను, ఎందుకు అడుగుతున్నా సార్? No, you keep it as a show, but don't use everything on that. Konni things use chesi trying to work it out. Chala microwave, I will not ask any cancer patient to continue. Cancer వస్తే కట్ చేయవలసింది రైస్ ఒకటి, వాళ్ళకి ట్రిగ్గర్ చేసి సిమ్టమ్స్ వచ్చేలా all sweets banned. అసలు ఇంకా ఎంత పెళ్ళైనా సరే, ఇంట్లో పెళ్ళైనా సరే ఒక్క కొంచెం కూడా తినకూడదు స్వీట్. కొద్దిగా ప్రసాదం, తిరుపతి ప్రసాదం అంతవరకు ఓకే, బట్ అది ఓకే. అండ్ దాంతోపాటు మీరు అనేది స్టీల్ గిన్నెలు, మన స్టెయిన్లెస్ స్టీల్ కరెక్ట్ కాదు, అది కొద్దిగా ప్రాబ్లం ఉంది అమ్మా. మనం అనుకుంటున్నాము స్టెయిన్లెస్ స్టీల్ చెంచాలు ఉంటాయి కదా, ఇట్లా పెడితే ఇట్లా అది అయిపోతుంది. వాట్ ఈస్ దట్ స్టీల్? ఇట్ హ్యాస్ గాట్ అన్ని కల్తీ ఉంది దాంట్లో. ఇట్ ఈస్ నాట్ ప్యూర్ కట్లరీ. అలాగే పొళ్ళు, తీఖాలాల్, ఎబ్రెస్కా, తీఖాలాల్, వాట్ ఎవర్ ఇస్ ఇట్, ప్యాక్డ్ ఫుడ్స్ ఆర్ ఎ ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. దే యాడ్ పర్పస్లీ సమ్ కలర్స్. టర్మరిక్లో ఇది వేస్తున్నారు, చిల్లీలో ఒక కలర్ వేస్తారు. సో దాట్స్ ఎ ఇష్యూ. రెడ్ కార్మిన్ అని ఉంటుంది, దానిలో చాలా ఉన్నాయి. అండ్ హైదరాబాద్ బిర్యానీలో ఖచ్చితంగా మనకి క్యాన్సర్ కణాలు ఉంటాయి. బిర్యానీలో యు ఆర్ యాడింగ్ దట్ కలర్ పర్పస్లీ. అవును, దానిలో లెడ్ ఉంది అమ్మా, వీ హ్యావ్ పిక్డ్ అప్ లెడ్.
లెడ్. సో ఇవన్నీ చాలా అత్యంత జాగ్రత్త పడవలసిన అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్ ఈస్ మేడ్, బిర్యానీస్ ఆర్ మేడ్ అప్ ఇన్ ఏ బిగ్ దానిలో ఆల్ అల్యూమినియం వెజల్స్ అండి. అల్యూమినియం కూడా బ్యాడ్ కదా సార్? ఓ వర్స్ట్. అల్యూమినియం, నాన్ స్టిక్, స్టీల్ అన్నీ గాన్. అయితే మనకు మిగిలింది మీరు అన్నట్టు ఇత్తడి, కాస్ట్ ఐరన్ ఒకటి, లేదు మట్టి కుండలు. మట్టి కుండలు కంచు పెద్ద ఈ గిన్నెలో ఉండేవారు ఇదివరకు, ఇత్తడి గిన్నెలో ఉండేవారు. గ్లాస్ ఈజ్ ఆల్వేస్, గ్లాస్ వేర్ ఇస్, ఇట్ లుక్స్ వెరీ నీట్ అండ్ బెస్ట్. అది సర్వ్ చేస్తే కూడా గ్లాస్లో మంచిగా అనిపిస్తుంది. రైట్ సార్, ఒక చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అడుగుతాను నేను మిమ్మల్ని. వ్యాక్సినేషన్స్ మీద మీరు ఎప్పుడు చాలా దానికి అగేన్స్ట్గా మాట్లాడుతూ వచ్చారు. వ్యాక్సినేషన్ లేని జీవితం మనం ఊహించుకోలేకపోతున్నాం, బికాస్ కొన్ని మ్యాండేటరీ. కరోనా వైరస్ వల్ల కూడా ఇబ్బందులు వచ్చాయా కరోనా వ్యాక్సిన్? వాట్ ఎవర్ వీ వర్ టెలింగ్ వాస్ బికాస్ ఆఫ్ సేఫ్ వ్యాక్సినేషన్ అండి. బికాస్ వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ ఇప్పుడు కొన్ని 100 జనాలు ఉంటారు, 100 జనాలకి అందరికీ ఒకటి ఇచ్చేస్తే కొన్ని జనాలకి ఎలర్జీ ఉంటుంది, కొన్ని జనాలకి థైరాయిడ్ ఉంటుంది, సమ్ థింగ్స్ ఆర్ నాట్ సెట్ అవుతుంది వాళ్ళకి. కరోనా గురించి ముందు చెప్పేస్తాను నేనైతే. ఒక సంథింగ్ వీ వేర్ ఆల్ గాన్ త్రూ దాట్, బట్ సమ్వేర్ మనకి ఇప్పుడు క్వశ్చన్స్ ఎందుకు రేజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం AstraZeneca అని కోవిషీల్డ్ ఉండేది. AstraZeneca వాజ్ కోవిషీల్డ్. AstraZeneca వాజ్ నాట్ అలౌడ్ ఇన్ USA బికాస్ దే వేర్ సమ్ డెత్స్ అకర్డ్ డ్యూరింగ్ ద ట్రయల్ పీరియడ్. దే డింట్ అలౌ. యూరోప్లో స్టార్ట్ చేసేసి ఆ తర్వాత విత్డ్రా చేసేసారు బికాస్ దే వేర్ యంగ్ పీపుల్లో దే వేర్ హ్యావింగ్ డెత్స్. ఇండియాలో వీ హ్యాడ్ ఓన్లీ యంగ్ పాపులేషన్, బిగ్ క్రౌడ్ బిలో 40. దే వేర్ ఆల్. మన దగ్గర ఎందుకు వచ్చింది అది? మనము, అండ్ ఐ వాస్ టెలింగ్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్ ఆల్సో. ఇఫ్ దట్ ఈస్ నాట్ బీయింగ్ ఫాలోడ్ దేర్, వై ఆర్ వీ ఫాలోయింగ్ హియర్? కరెక్ట్. So that is the reason we had done more than 50,000 deaths in India registered in India because of the vaccine deaths. And somewhere I keep telling everyone to follow simple process, avoid sugar, avoid refined oil, keep proper sleep cycle. Your immune system is good. ఇది కామన్ కోల్డ్ లాగా వచ్చింది. కరోనా వాజ్ ఎ కామన్ కోల్డ్ అండ్ పీపుల్ డైడ్ బికాస్ ఆఫ్ ద మెడిసిన్స్. Not medicines, fear factor. వల్ల పోయారు. Everyone was, it was like a stampede laga jarigindi. So whatever is it, but still we cannot, we had to allow our immune systems to get better. We can use Ayurvedic, homeopathic, manchi kashayalu vachinayi Ayurvedic lo. So we use like plenty, such a good thing for that. Only depending on ఒక వ్యాక్సిన్ గురించి, ఆ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత జనాలకి మళ్ళీ వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో దేర్ ఆర్ 98 స్ట్రెయిన్స్ ఉన్నాయి న్యూమోకాకల్ది, ఫ్లూ వ్యాక్సిన్ది. ఒకటి పోతుంది, నెక్స్ట్ వస్తుంది. సో హౌ మెనీ యూ ఆర్ గోయింగ్ టు టేక్? సంథింగ్ లైక్ దట్ ఈస్ సేమ్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ కరోనా నౌ. కరోనా ఆల్సో ఈజ్ మ్యూటేటింగ్. అవును, ఎన్నిసార్లు చేస్తాం మనం? ట్రై టు కీప్ యువర్ బిల్డింగ్స్ సీల్ ప్రూఫ్. డోంట్ లెట్ వాటర్ ఇన్. Right? Correct. Don't keep that two-legged bird outside. So nobody can enter. చాలా అంటే ఇంకా మంచి అవేర్నెస్తో చాలామంది ఇప్పుడు వాళ్ళ పరిసరాలను చూసుకోవాలి, ఏమేమి వాడుతున్నాం మనం అని చెప్పి. వంటింటి మొదలుకొని వంటిల్లు, పడుకునే మ్యాట్రస్, వేసుకునే బట్టలు. మ్యాట్రస్ కాకుండా దట్ కార్పెట్ పెడతాం చూడు, దట్స్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ అండి. ద న్యూవర్ ద కార్పెట్ ద మోర్ ప్రాబ్లమ్. ఇట్ అవుట్ గ్యాసెస్ లాట్ ఆఫ్ ఫార్మల్ కార్పెట్స్. ఇప్పుడు ఈ మధ్య అందరూ కార్పెట్స్ కింద డ్రాయింగ్ రూమ్లో కార్పెట్స్ పెడుతున్నాము. వీఆర్ డూయింగ్ కార్పెటింగ్ ఆఫ్ ద హోల్ ఫ్లోర్. దట్స్ ఆల్సో బికాస్ దాని నుంచి అవుట్ గ్యాసింగ్ వస్తాయి, ఫార్మాల్డిహైడ్ వస్తుంది, అన్ని కెమికల్స్ నుంచి. ఎపాక్సీ రెజిన్స్ ఉంటాయి. మనకి మంచి కనిపిస్తుంది, చాలా స్మూత్ ఉంది, బట్ ఇట్ కమ్స్ అట్ ఎ కాస్ట్. సో దిస్ ఆర్ ఆర్ ద థింగ్స్. మనము కార్లో వెళ్తున్నాము, వీ హ్యావ్ ఎ గుడ్ డాష్ బోర్డ్, మంచి కనిపిస్తుంది కదా. దట్ కార్ డాష్ బోర్డ్ హ్యాస్ గాట్ అగైన్ ఎపాక్సీ రెజిన్స్. ఆ వేడి దానిలో కొంతసేపు ఉన్నప్పుడు కొద్దిగా ఫ్యూమ్స్ వస్తాయి దాని నుంచి. మనము వీఆర్ నాట్ అవుట్ గ్యాసింగ్ అవర్ కార్ ప్రాపర్లీ. మనం స్టార్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ విండోస్ 2 minutes దాకా, లెట్ ద బ్లోవర్ ఇన్, దట్ విల్ ఎక్స్పెల్. That is the reason, one of the major reasons why we are getting lung cancers now. And you see big issues here. We are just trying to
ఒకటి ఇది ప్రాబ్లం ఉంది అని ఐఎమ్ ట్రైంగ్ టు బీ ఏ వాచ్ డాగ్. అంతే. ఐఎమ్ టెలింగ్ దట్ ఓకే దిస్ మే బీ ఏ ప్రాబ్లం. సో వీటిలో తగ్గించుకోగలిగి తగ్గించుకోవాలి తప్పనిసరిగా. అంతేగాని వై షుడ్ వి యూస్ పర్ఫ్యూమ్ ఇన్ ద కార్? వద్దు, మనకి ఎయిర్ ఫ్రెషనర్ ఎందుకు? మనము వీఆర్ రియలీ గెటింగ్ అంటే చిన్న ప్రాబ్లమ్స్ నుంచి కనిపిస్తుంది, బట్ ఆ చిన్న నుంచి పెద్ద ఎప్పుడైతుంది ఇట్స్ అవర్ లక్. మీరు నయం చేసి ఇలాంటి ఒక మెథడాలజీ ఉంది ట్రీట్మెంట్కి, క్యాన్సర్ లాంటి మహమ్మారికి. Very simple way. I'm a basically radiologist. I'm not a oncologist, but I have worked in something like environmental medicine. I'm a expert in that toxicology. So I believe I'm working at cancer as a mitochondrial level. ఆ దానికి మంచి చేస్తే మా పేషెంట్స్ ఆర్ హ్యాపీ. అంతే. They are that's the thing. Only thing is, yes, this looks very subtle, but it takes a lot of your time. We have to educate a patient, try to focus on all the things, surroundings and all that. Then we give some simple remedies. We make them sweat like anything. There is a thing called hyperthermia concept in the hyperthermia start cheste cancer cells, they stop replicating amma. They even whatever stage lo unnappudu allu ఆగిపోతారు, అక్కడ అరెస్ట్ అయిపోతుంది. రైట్. సో మై ఫోకస్ ఇస్ దట్. ఆ తర్వాత వీ ట్రై టు వర్క్ ఆన్ యాడ్ ఆన్ సమ్ థింగ్స్. ఎస్, సమ్ పేషెంట్స్కి దే నీడ్ రేడియేషన్, సమ్ పేషెంట్స్ దే నీడ్ కీమో. ఐ ఆస్క్ దెమ్ టు ఫాలో దట్. ఇట్ ఈస్ నాట్ ఎస్ జస్ట్ ఒక అది నా యువర్ హైవే ఐఎమ్ నాట్ ఆన్ దట్ పర్టిక్యులర్ కాదు, కానీ తప్పకుండా అవసరం ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ. వీ హ్యావ్ టేకెన్ దిస్ వన్ ఫర్ పద్మజ ఆల్సో. Everyone was telling you remove it. Okay, they were not very keen on that. అది రిమూవ్ చేస్తే మళ్ళీ వచ్చేయచ్చు కదా, ఎందుకంటే రూట్ కాజ్ పోలేదు కదా. అది ఒకటే, and it's a big thing, but still there are some. ఇలా మీరు ఈ ట్రీట్మెంట్ ద్వారా వేరే ప్లేసెస్కి పాకకుండా స్ప్రెడ్ కాకుండా కూడా అరెస్ట్ చేసేస్తారు. లేదు, ఫస్ట్ we are working on that only. We are trying to make all the cells strong so that they don't get ఈవెన్ ఇఫ్ ఇప్పుడు క్యాన్సర్ సెల్స్లో ఒక ఫేక్ ఐడి కార్డ్స్ తీసుకొని తిరుగుతారమ్మా అక్కడ నుంచి. దే మూవ్ ఆల్ అరౌండ్ యువర్ బాడీ, సో యూ డోంట్ గివ్ ఎ ప్లేస్ దేర్. అమేజింగ్ సార్, మీ రీసెర్చ్ అండ్ మెథడాలజీ సమాజానికి ఇప్పుడు మారుతున్న కాలానికి చాలా ఉపయోగపడుతుంది డాక్టర్ సక్సేనా. ఇంటిగ్రేటివ్ ఆంకాలజీలో ఇది అన్నీ నేర్చుకున్నామండి. దెర్ ఈస్ నౌ దట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కన్వెన్షనల్ oncologists also, they are looking into this. Yes, I think this is the future of the world where we arrest the problem at the root. అంటే మూలం దగ్గరే దాన్ని తీసేయాలి. అక్కడ అరెస్ట్ అయిపోతే మనకి తర్వాత టైం దొరికిపోతుంది. We can work on some areas. Even when we were worried about this lady because our swelling పోవట్లేదు, there was the pressures from everywhere. So somehow God has been kind. We worked on something. ఇప్పుడు క్లియర్ ఉంది అన్నమాట. చాలా వేరే వాళ్ళు కూడా అరే ఎట్లా పోయింది. చాలా ఒక మార్వెలస్ ఇది సార్, ఇది రికవరీ. ఇట్ ఈస్ ఐ గివ్ ఆల్ క్రెడిట్ టు ద పేషెంట్స్ అండ్ అటెండెంట్స్ అండ్ దే ఫాలో. ఇట్స్ నాట్ ఈజీ టు ఫాలో సమ్ థింగ్స్. సో ఎస్, వీ కెన్ ఓన్లీ గైడ్ దెమ్. దే కెన్ ఆల్వేస్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సక్సేనా, మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు మాకు. మళ్ళీ మిమ్మల్ని పలకరిస్తాం ఇలాగే చాలా విషయాలు తెలుసుకోవడానికి. ప్రస్తుతానికి మాత్రం ఐ థింక్ 1-2-3 విషయాలు జీవితంలోంచి ఎలిమినేట్ చేయొచ్చా ఆలోచించవలసిన సమయం. అంటే అక్కర్లేని హంగులు ఏవైతే ఉంటాయో, మైక్రోవేవ్స్ కావచ్చు, ఎయిర్ ఫ్రెషనర్స్ కావచ్చు, మంచి సుగంధం, ఒక ఈస్థెటిక్స్ కోసం కార్పెట్స్ కావచ్చు, షుగర్ కావచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్. సో అ లాట్ ఆఫ్ ఫుడ్ ఫర్ థాట్ డాక్టర్ సక్సేనా. నమస్తే అండి.